కోచ్ గా తన సరికొత్త కెరీర్ అదిరేలా ఆరంభించాలని శ్రీలంక పర్యటనను గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగేటువంటి టీ20 వన్డే సిరీస్ ని లక్ష్యంగా కాకుండా గంభీర్ సుదీర్ఘ ప్రణాళికలు వేస్తున్నాడు. విశ్రాంతి పేరుతో కొన్ని సిరీస్లకు ఆటగాళ్లు దూరమయ్యే పద్ధతిని గంభీర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. పనిభారం దృష్ట్యా స్టార్ క్రికెటర్లకు ప్రత్యేక విశ్రాంతి ఇవ్వాలని అతను భావించడం లేదు. దీంతో టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలను శ్రీలంక వన్డే సిరీస్ కు ఎంపిక చేయాలని గంభీర్ యోచిస్తున్నాడు. వాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రాను జట్టులో కొనసాగించాలని చూస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం దాదాపు 6 వారాల సమయం దొరికిందని, ఏ ఆటగాడికైనా ఈ విరామం సరిపోతుందని గంభీర్ భావిస్తున్నాడు. ప్లేయర్లందరూ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలని, గాయమైతే కోలుకొని తిరిగి జట్టులో చేరాలని గంభీర్ ఇప్పటికే పేర్కొన్నాడు. జూన్ 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. వచ్చే నెల 4వ తేదీన శ్రీలంక వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి భారత జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ను తిరిగి టీ20 వన్డే జట్టులో చేర్చాలని గంభీర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాక లంకతో టీ20 సిరీస్ కు రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా దూరమయ్యే పరిస్థితులు ఉండడంతో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమనిపిస్తోంది. మరొక 2 రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.